నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లాలో నల్గొండ ఒకటి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. అంతేకాకుండా ఈ జిల్లా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డా. నల్గొండలో కాంగ్రెస్ పాతుకుపోవడానికి వీరే కారణం. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడి నుంచి గెలిచి మంత్రిగా ఉంటే ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విల్లూరుతోంది. అయితే ఈ ఎంపీ టికెట్ కోసం 9 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, హుజూర్ నగర్ కు చెందిన నాగన్న, నర్సిరెడ్డి పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ టికెట్ కోసం ప్రధానంగా పోటీ జానారెడ్డితో పాటు తనయుడు రఘువీర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య నెలకొంది. ఇదిలా ఉంటే పటేల్ రఘువీర్ ఇద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. దీంతో పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీగా అవకాశం తప్పకుండా కల్పిస్తానని రేవంత్ రెడ్డి, జానారెడ్డిలు హామీ ఇచ్చి నచ్చచెప్పినట్లు సమాచారం. హామీ పట్ల సంతృప్తి చెందిన రమేష్ రెడ్డి రఘువీర్ రెడ్డికే టికెట్ కేటాయించాలని పార్టీకి ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అంతేకాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా రఘువీర్ పేరును ప్రతిపాదన చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, జానారెడ్డి రఘువీర్తో కూడా సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాలలో కుందూరు కుటుంబానికి బలమైన క్యాడర్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు పరిధిలో రఘువీర్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కుందూరు రఘువీర్ రెడ్డి తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి అంటే 2014 నుంచి మిర్యాలగూడ శాసనసభ టికెట్ ఆశిస్తూ వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు 2014లో నల్లమోతు భాస్కర్ రావుకు, 2018లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు టికెట్ కేటాయించడంతో అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేశారు. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ బీఎల్ఆర్కు టికెట్ కేటాయించడంతో అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండి ఆయన గెలుపుకు పనిచేయడంతో పాటు ఆర్థికంగా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలకు సహకారం అందించిన విషయం బహిరంగ రహస్యమే. నల్గొండ పార్లమెంటు పరిధిలో సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తప్ప మిగతా 6 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 3.5 లక్షల మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతేకాకుండా ఈ పార్లమెంటు పరిధిలోనే 2 మంత్రులు ఉండడం కూడా గెలుపు అత్యంత సునాయాసం కానుంది.